తమ డిమాండ్ల నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని సిపిఐ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సేరిగూడెం పుట్టపాక గ్రామాల్లో బాధిత రైతులను కలిసి రోడ్డు నిర్మాణం చేపట్టనున్న పంట పొలాలను పరిశీలించి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా పెద్దల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన ట్రిపుల్-ఆర్ అలైన్మెంట్ ను మార్చాలని ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు 40 కిలోమీటర్ల దూరంలో నిర్మించాల్సిన ట్రిపుల్-ఆర్ రోడ్డును దివీస్ కంపెనీ కోసం 26-28 కిలోమీటర్లకు కుదించడం సరికాదన్నారు. రైతుల భూములు బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. 8 జిల్లాలలో వేలాది ఎకరాల భూములు కోల్పోతున్నారు రైతులు. ఒక్క భువనగిరి జిల్లాలోనే 3000 ఎకరాలకు పైగా భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇది దారుణం, ఇది అన్యాయం. ట్రిపుల్-ఆర్ ఉండొద్దా, రోడ్డు ఉండొద్దా, రోడ్డు ఉండొద్దని ఎవరు చెప్పరు, ట్రిపుల్-ఆర్ ఉండొద్దని ఎవరు చెప్పరు. కానీ గవర్నమెంటే ముందు అలైన్మెంట్ విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం చేసింది. అది సెంటర్ పాయింట్ నుంచి 40 కిలోమీటర్లు రేడియస్లో ట్రిపుల్-ఆర్ తీయాలని చెప్పేసి నిర్ణయించింది. అట్లాంటిది మధ్యలో ఆ 40 కిలోమీటర్లని 26కు 27, 28 కిలోమీటర్లకు ఎందుకు కుదించింది అనేది సమస్య. అంటే కొంతమంది పెద్దోళ్ళ భూములు పోతాయి కాబట్టి, కొంతమంది పెద్దోళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయి కాబట్టి అలైన్మెంట్ మార్చేసి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల రైతులు ఉంటెంత పోతెంత అనేటువంటి పద్ధతుల్లో బాధ్యతారహితంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. పెద్దోళ్ల ప్రయోజనాల కోసం చిన్న రైతులను పొట్టగొట్టేటువంటి ప్రయత్నం ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది. ఇది అన్యాయం. ఈ పద్ధతుల్లో రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ప్రభుత్వం ఈ విషయం సరిగ్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా బీజేపీ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు రైతుల్ని మోసం చేసింది. నిన్నటిదాకా కిషన్ రెడ్డి ఏమన్నాడు, మా భూములు పోతున్నాయని అంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గరికి రాలేదు, మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా మేము మీ తరఫునే ఉంటాం, ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ మీ తరఫునే నిలబడతారని చెప్పి మాట్లాడింది. కానీ ఇప్పుడు జరిగింది, ఇవాళ మనం వార్తలు చూస్తే ఆల్రెడీ ఉత్తర భాగమే కాదు దక్షిణ భాగానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మీ అలైన్మెంటు, రెవెన్యూ వివరాలు అన్నీ పంపండి, నిర్మిద్దాం, అది మేమే నిర్మిస్తాం, సెంట్రల్ గవర్నమెంటే నిర్మిస్తామని కూడా చెప్పింది. కాబట్టి మరి ఇవాళ కిషన్ రెడ్డి ఏం చెప్తారు, బండి సంజయ్ ఏం చెప్తారు? జనాన్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు. అంతేకాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు చేపట్టింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు చేపట్టినప్పుడు కాంగ్రెస్ నాయకులంతా దీనికి వ్యతిరేకం అని చెప్పారు. కానీ తర్వాత జరిగింది, ఇప్పుడు బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ కాంగ్రెస్ గవర్నమెంటే ట్రిపుల్-ఆర్ అమలు జరిపే ప్రయత్నం చేస్తున్నది. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట. ఇది రైతుల పొట్టగొట్టేటువంటి పని, రైతులను మోసం చేసే పని తప్ప మరొకటి కాదు. ఈ 3 పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నాయి తప్ప రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పినావో అది అమలు చేయి. ఖచ్చితంగా నువ్వు చేసిన నిర్ణయం ప్రకారమే అలైన్మెంట్లో ఈ తొత్తడాలు చేయకుండా, చిన్న రైతులు దెబ్బతినకుండా తీసుకోవాల్సినటువంటి మార్గాలు ఏంటి ఆలోచించాలి. రెండోది, నువ్వు అలైన్మెంట్ ప్రకారం తొత్తడం చేయకుండా కరెక్ట్గా తీసినప్పుడు కూడా భూములు కోల్పోతున్న రైతులకు నువ్వు ఎంత ఇస్తావనేది కూడా ఒక సమస్య. నువ్వు అలైన్మెంట్ మార్చకుండా ఈ తొత్తడం చేసిన అలైన్మెంట్తోనే అయితే రైతులు భూములు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేదు. నువ్వు ముందు ప్రకటించిన పద్ధతుల్లో అలైన్మెంట్ పెడితే అప్పుడు భూములు కోల్పోయే రైతులకు నువ్వు న్యాయబద్ధంగా ఇవ్వాల్సి ఉంటుంది, మార్కెట్ రేట్ ఇవ్వాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్లో జనం కొనుగోలు చేసేటప్పుడు ఏ రేట్ అయితే డబ్బులు చెల్లిస్తారో అమ్మేవాళ్లకు ఆ రేటు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం చెప్తున్నది ఏమిటి, మార్కెట్ రేట్ అంటే ప్రభుత్వం దృష్టిలో రిజిస్ట్రేషన్ రేటు. ఈ రిజిస్ట్రేషన్ రేటు పట్టుకొని ఉన్న భూములు కోల్పోయిన రైతులు మరి ఎంత భూమి కొనుక్కోగలుగుతారు, ఎక్కడ బతకగలుగుతారు, కుటుంబాలు ఏం కావాలి? కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి లేదు. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇప్పటికే కొన్ని గ్రామాలు పర్యటించి వచ్చినాం, ఆ రైతులతో మాట్లాడినాం, వాళ్ళ బాధలు ప్రత్యక్షంగా విన్నాం.
ఆ భూములను కూడా చూసినాం. పచ్చని పంటలు, నిగనిగలాడుతున్న పచ్చని పంటలు ఇప్పుడు రోడ్డు కింద వెళ్ళిపోతాయి. అదొక సమస్య. రెండో సమస్య, కుటుంబాలు బజార్ పాలైతే మరి వాళ్ళు ఎట్లా బతకాలనే సమస్య ఉంటుంది. అందుకని ప్రభుత్వం బాధ్యతారహితంగా ఈ పద్ధతుల్లో మొండిగా పోవద్దు. ముందు బాధితుల అభిప్రాయం తీసుకోవాలి. చట్ట ప్రకారం కూడా బాధితుల అభిప్రాయం తీసుకోవాలి. బాధితులకు ప్రాజెక్టు గురించిన పూర్తి వివరాలు చెప్పాలి. దాని సోషల్ ఇంపాక్ట్ కూడా అధ్యయనం చేయాలి. సోషల్ ఇంపాక్ట్ అధ్యయనం చేయకుండా, బాధితులకు మొత్తం వివరాలు చెప్పకుండా ఏకపక్షంగా నువ్వే అన్ని నిర్ణయం చేసి హద్దులు పెట్టి సర్వే నెంబర్లు చెప్పి ఇక నేను ప్రొసీడ్ అయిపోతా అని చెప్పేసానంటే ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుంది. అందుకే సిపిఎం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. ఈ పద్ధతిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించాలి, సరైన పద్ధతుల్లో ఆలోచించాలి. రైతుల పొట్టగొట్టేటువంటి ఆలోచన చేయొద్దు. దీనికోసం రేపు 27వ తేదీన ఈ RRR భూములు కోల్పోయేటువంటి రైతులు ఉన్న 8 జిల్లాల నుంచి కూడా జనాన్ని సమీకరించి ఆ 8 జిల్లాల్లో కూడా కలెక్టర్ ఆఫీసుల దగ్గర పెద్ద ఎత్తున వేలాది మందితో ధర్నాలు చేయాలని చెప్పి నిర్ణయించినాం. ఆ ధర్నాలకు పిలుపునిస్తున్నాం. బాధిత రైతు కుటుంబాలు తరలి రావాలి అని చెప్పి పిలుపునిస్తున్నాం. ఆ రోజు కలెక్టర్తో చర్చిస్తాం. కలెక్టర్ పునరాలోచన చేయాలని చెప్తాం. ఈ 8 జిల్లాల్లో వేలాది కుటుంబాలు తరలించిన తర్వాత కూడా కలెక్టర్లు పునరాలోచించకపోతే, ప్రభుత్వం పునరాలోచించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బాధితులందరినీ ఐక్యం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడడానికి ఏమాత్రం వెనకాడం. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అలాంటి పరిస్థితి వస్తే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రానున్నది మాత్రం పోరాటం అనేది ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. భువనగిరి జిల్లాలో RRR భూ నిర్వాసితులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో సిపిఎం పార్టీగా ప్రజల్ని సమీకరించేటువంటి విషయంలో అగ్రభాగాలు నిలబడి రైతాంగానికి న్యాయం జరగాలని చెప్పినటువంటి పోరాటాన్ని చేస్తూ ఉంది. రేపు 27వ తేదీ నాడు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ కూడా, రైతాంగం అందరూ కూడా, నిర్వాసితులంతా పెద్ద ఎత్తున రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ 2 ముఖాలతో మాట్లాడుతున్నారు. ప్రజల వద్దకు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ కార్యాచరణ మాత్రం ఏమాత్రంలో వాళ్ళు ఉండట్లేదు. అందుకే ప్రజల ముందు మాట్లాడుతున్నటువంటి మాటలకు వాళ్ళు చేస్తున్నటువంటి చేతలకు చాలా తేడా ఉంది. ప్రజలు వారిని నమ్మే పరిస్థితులు లేరు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మునుగోడు శాసనసభ్యులు కూడా చాలా బాగా మాట్లాడుతున్నట్టుగా ఉన్నది, కానీ ఆచరణలు చాలా శూన్యంగా ఉన్నది వారి పని. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ 5 శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వాళ్ళే ఈ జిల్లాలో. ఈ 5 శాసనసభ్యులు కలుసుకొని ఈ సుమారు 3-3.5 వేల ఎకరాలు నష్టపోతున్నారు. రైతాంగం సారవంతమైనటువంటి భూములు పోతున్నాయి. ఈ రైతుల కోసం మాకు ఎక్కడ కలుగుతుందో అని చెప్పిన ఆలోచన చేయాలి కదా. రైతాంగం బాధపడినటువంటి పరిస్థితిలో ఈ 5 శాసనసభ్యులు ఉన్నారు. అలాగే ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ జిల్లాలో రైతాంగం నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. అలాగే అలైన్మెంట్ మార్చడం అనేది చాలా దారుణమైన విషయం. మీరు గతంలో ఎందుకు 40 కిలోమీటర్ల దూరం అని చెప్పి ప్రకటించారు, ఇప్పుడు ఎందుకు 27 అంటున్నారు? ఎవరు ప్రయోజనాలు పడుతున్నారు? దీని వెనకాలన్నట్టు ఉద్దేశాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కొందరు ప్రయోజనాన్ని కాపాడడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం. అందుకే ఇక్కడ మేము గతంలో కలెక్టరేట్ ముందు ధర్నా పెట్టినప్పుడు, ఆర్డీఓ ముందు ధర్నా పెట్టినప్పుడు ఇదే బీజేపీ నాయకులు వచ్చి మాట్లాడారు. మేము అలైన్మెంట్ మార్చడం కోసం తీవ్ర ఎత్తున ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అలాగే నష్టపరిహారం విషయంలో కూడా మేము ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు అలైన్మెంట్ వాళ్ళ ప్రభుత్వంలోనే కదా అలైన్మెంట్, కొత్త అలైన్మెంట్ వచ్చింది. మరి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? కానీ హాస్యాస్పదంగా ఉన్నది వాళ్ళు మాట్లాడేటువంటి మాట. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, ధర్నాలకు వస్తున్నారు. మీరు కేవలం ప్రజలు ఊరడించడం కోసమైనా మీరు మాట్లాడేది. అందుకే చిత్తశుద్ధి నిరూపించుకోండి అని చెప్తున్నాం. చిత్తశుద్ధి లేని మాటల వల్ల ఏ ఉపయోగం లేదు. అందుకే
రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలు మిమ్మల్ని ఓడిస్తారు. ఇదే పద్ధతుల్లో మీరు వివరిస్తే ప్రజలు మిమ్మల్ని ఓడిస్తారు, ఆ రకంగా గుణపాఠం నేర్పుతారు. కాబట్టి త్రిపులారు రైతుల భూ సమస్య విషయంలో, నష్టపరిహారం విషయంలో, అలైన్మెంట్ మార్చేటటువంటి విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలని చెప్పని చెప్తా ఉన్నాం. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యమే కాదు, రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా దీన్ని తీర్చిదిద్దుతూ ఆ రకంగా పెద్ద ఎత్తున ప్రజల్ని ఆందోళనలో తీసుకొస్తామని చెప్పని సందర్భంగా తెలియజేస్తుంది.